హాయ్ ఎవ్రీవన్, మనం లాస్ట్ క్లాస్లో అసెండింగ్ ఆర్డర్ అలాగే డిసెండింగ్ ఆర్డర్ సంబంధించిన బేసిక్స్ చూసామండి. తెలుగులో చెప్పుకోవాలంటే మాత్రం అసెండింగ్ ఆర్డర్ అంటే మాత్రం ఆరోహణ క్రమము, డిసెండింగ్ ఆర్డర్ అంటే మాత్రం అవరోహణ క్రమము. సో వీటికి సంబంధించిన బేసిక్స్ లాస్ట్ క్లాస్లో చూసాము. ఈరోజు క్లాస్లో అసెండింగ్ ఆర్డర్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. ఒకటండి, మీరు అసెండింగ్ ఆర్డర్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసినట్టే. అసెండింగ్ ఆర్డర్ వచ్చేస్తే ఆటోమేటిక్గా డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసినట్టే. సో దానికంటూ స్పెషల్గా మీరు ఏది నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ రోజు అయితే అన్ని క్వశ్చన్స్ కూడా అసెండింగ్ ఆర్డరే చూద్దాం. ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్ కూడా అడిగితే జస్ట్ రివర్స్ చేయడమే. ఆ రివర్స్ చేయడం కూడా ఎలాగో నేను మీకు చెప్తాను. అంతకన్నా ఇంకొక పాయింట్ అండి, పేరెంట్స్ అందరికీ నాది చిన్న రిక్వెస్ట్ అండి, నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్. మీ పిల్లలు ఏ రోజు క్లాస్ ఆ రోజు చూసేలా మీరు చెయ్యాలి. ఎస్, ఈ రోజు క్లాస్ని ఈ రోజే చూడాలి, అలాగే ప్లాన్ చేయండి. అండ్ రేపు టైం ఉంది కదా, ఎల్లుండి టైం ఉంది కదా, సండే చూద్దాంలే అనుకుంటే మాత్రం చాలా కష్టం. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఏప్రిల్ 30 అనేది చాలా లాంగ్, ఎక్కువ రోజులు ఉందేమో టైం అనుకుంటున్నారు. అలాగే ఎప్పుడు అనుకోకండి, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు డేట్ వచ్చేస్తుంది, ఎగ్జామ్ డేట్ వచ్చేస్తుంది. ఎందుకంటే సండేస్ని పక్కన పెట్టి పండగలు పబ్బాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీరు డేస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా తక్కువ రోజులు ఉంటాయి. సో అందు గురించే మీ పిల్లలు ఏ రోజు క్లాస్ ఆ రోజు చూసేలా మీరు చెయ్యండి. అయిపోవాలి, ఈ రోజు క్లాస్ అంటే ఈ రోజు అయిపోవాలి. అండ్ కుదిరితే, ఒకవేళ మీకు కుదిరితే మాత్రం క్లాసెస్ని 2 times చూపించండి. ఎస్, 2 సార్లు చూపిస్తే మాత్రం సబ్జెక్ట్ ఇంకా బాగా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఒకవేళ బయట ఫీజులు కట్టి జాయిన్ చేసినా వాళ్ళకి కూడా 1 time మాత్రం చెప్తారండి. ఒకవేళ ఇదే కాన్సెప్ట్ తీసుకుందాం, అసెండింగ్ ఆర్డర్ అనే కాన్సెప్ట్ తీసుకుందాం, ఒకసారి చెప్పి వదిలేస్తారు అంతే. బట్ ఇక్కడ యూట్యూబ్లో వీడియో ఉండడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ ఇష్టం అనమాట. అది మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసుకొని కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ యొక్క అడ్వాంటేజ్ మీరు వాడుకోండి. బయట ఇన్స్టిట్యూట్లో అయితే మాత్రం 1 time మాత్రం టీచ్ చేస్తారు ఆ కాన్సెప్ట్ని. ఇక్కడైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ పిల్లలకు అర్థమయ్యేదాకా చూడొచ్చు. సో మ్యాక్సిమం మాత్రం మీ పిల్లలు ఏ రోజు క్లాస్ ఆ రోజు చూడాలి, అది మీరు ప్లాన్ చేసుకోండి. అరండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి, సమ్స్ చూద్దాం, కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ రీడ్ చేద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ వాల్యూస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. తెలుగు మీడియంలో అయితే మాత్రం ఏం రాస్తారంటే ఈ క్రింది ఇచ్చిన విలువలను ఆరోహణ క్రమంలో రాయండి. ఈ క్రింది ఇచ్చిన విలువలను లేదంటే ఈ క్రింది ఇచ్చిన సంఖ్యలను, మీ ఇష్టం ఏది రాసినా పర్లేదు, ఈ క్రింది ఇచ్చిన విలువలను ఆరోహణ క్రమంలో రాయండి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమము, డిసెండింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమము. క్లియర్ అండి? ఫస్ట్ క్వశ్చన్ రెడీ. సో ముందు మనకి ఈ క్వశ్చన్ చూడంగానే ఇక్కడ ఏ ఆర్డర్లో రాయమన్నాడు, ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా, ఇచ్చిన వాల్యూస్ అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. మీకు అసెండింగ్ ఆర్డర్ అనగానే గుర్తొచ్చాలి. ఏంటి అసెండింగ్ ఆర్డర్ అంటే ఎలా అరేంజ్ చేయాలి? వెరీ గుడ్, స్మాల్ టు బిగ్. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు, నీకు ఏ పాయింట్ కూడా మీకు అక్కర్లా. అసెండింగ్ ఆర్డర్ అనగానే ఫస్ట్ అసెండింగ్ అంటే ఏంటంటే ఇంక్రీజింగ్. అసెండింగ్ ఆర్డర్ అన్నా ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నా కూడా ఒకటే. అకార్డింగ్ టు ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం మనం మాట్లాడాలంటే మాత్రం అసెండ్ అంటే ఏంటంటే ఇంక్రీజింగ్ అంటే పెరుగుదల అనమాట. వెళ్ళే కొద్దీ అంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మూవ్ అయ్యే కొద్దీ వాల్యూస్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. 1 2 4 6 9. ఒకసారి ఆ వాల్యూస్ చూడండి. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి మూవ్ అవుతున్నప్పుడు వాల్యూస్ అన్నీ కూడా పెరిగినాయి. చూడండి, అన్నీ కూడా పెరిగినాయి. అదే అసెండింగ్ ఆర్డర్ అంటే. అసెండింగ్ ఆర్డర్లో నువ్వు వెళ్ళే కొద్దీ, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్దీ కూడా వాల్యూస్ అన్నీ కూడా చూడండి ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే అన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. చూడండి, పెరుగుతూ ఉంటాయి. అసెండింగ్ ఆర్డర్ అంటే వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉండాలి, డిసెండింగ్ ఆర్డర్ అంటే వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉండాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే దీనికి జస్ట్ రివర్స్ రాయడమే. 9 6 4 2 1. సో ఇది చూడండి, 9 6 4 2 1. ఈ వాల్యూస్ నువ్వు లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అయ్యేటప్పుడు, లెఫ్ట్ అంటే ఎడమ చేతి నుండి కుడివైపుకి మూవ్ అయ్యేటప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కొంచెం వెళ్ళే కొద్ది తగ్గుతూ ఉన్నాయి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమో ఇంక్రీజింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఏమో డిక్రీజింగ్ ఆర్డర్. అసెండ్ ఇంగ్లీష్ మీనింగ్ ప్రకారం అసెండింగ్ అంటే ఏంటంటే పెరుగుదల, పెరగడం, వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉంటాయి. డిసెండ్ అంటే ఏంటంటే తగ్గడం, వెళ్ళే కొద్దీ లెఫ్ట్ నుంచి రైట్కి నువ్వు వెళ్ళే కొద్దీ ఆ వాల్యూస్ అన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. చూడండి, వెళ్ళే కొద్ది తగ్గుతూ వచ్చినాయి. చూడండి, 9, తర్వాత 6 4 2 1. ఈ పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అసెండింగ్ ఆర్డరు అనగానే స్మాల్ టు బిగ్ అని మీకు వచ్చేయాలి అంతే. ఆ థాట్ వచ్చేస్తే ఇంకా ఆటోమేటిక్గా చాలా ఈజీగా చేయొచ్చు సమ్స్ అనేవి. అరండి. సో 17 6 9 732 171 ఈ 5 వాల్యూస్ను నువ్వు అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. సో వన్స్ అసెండింగ్ అనగానే నీకు రావాల్సిన గుర్తు, మైండ్లో స్ట్రైక్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ఎస్ స్మాల్ టు బిగ్ పెట్టాలి. అంటే ఇచ్చిన నెంబర్స్లో ఫస్ట్ స్మాల్ ఏదో చూసుకోవాలి.
అసెండింగ్ అనగానే స్మాల్ టు బిగ్ గుర్తుపెట్టుకొని వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉండాలి, వెళ్ళే కొద్దీ. రండి, 17, 6, 9, 732, 171. సో ఫస్ట్ ఏం చేయాలి, స్మాల్, అదే చెప్పిన చూడు స్మాల్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద స్మాలెస్ట్ వాల్యూ. ఇచ్చిన అన్ని సంఖ్యలలో ఆర్ ఇచ్చిన అన్ని విలువలలో కూడా నువ్వు ఫస్ట్ అతి చిన్న సంఖ్యను చూస్ చేసుకోవాలి. రండి మీరే చెప్పండి, అతి చిన్న సంఖ్య స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 17, 6, 9, 732, 171. వెరీ గుడ్, 6. సో వన్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇంటూ పెట్టుకుందాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. అంటే తర్వాత నుంచి ఇంకా ఆ నెంబర్ని మనం కన్సిడర్ చేయం, పరిగణలోకి తీసుకోము. సో ఆటోమేటిక్ రాద్దామండి 6. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ వాల్యూస్, మిగిలి ఉన్న వాల్యూస్ మళ్ళీ స్మాల్ అంటే చూసుకోవాలి, అంతే, ఇంకా అంత మించి ఏం లేదు. నెక్స్ట్ 17, 9, 732, 171. వీటిలో నెక్స్ట్ వచ్చే స్మాలెస్ట్ ఏంటి, అతి చిన్నది ఏంటి? వీటిల్లో రిమైనింగ్ వాటిలో మాత్రం ఇది ఆల్రెడీ మనం యూస్ చేసేసాం కాబట్టి మళ్ళీ దాన్ని మనం కౌంట్ చేయకూడదు, అందుకే ఇంటూ పెట్టాను. సో నెక్స్ట్ ఏంటి, 9 కదా, ఎస్, ఇంటూ 9 అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ రిమైనింగ్ వాల్యూస్, ఇంకా రిమైనింగ్ వాల్యూస్ ఏమున్నాయి, 17 ఉంది, 732 ఉంది, 171 ఉంది. సో వీటిలో ఈ మూడట్లో కూడా స్మాలెస్ట్ ఏంటి? ఎస్, వెరీ గుడ్, 17. నెక్స్ట్ 732, 117. ఈ రెండు వాల్యూస్లో కూడా, ఈ 2 వాల్యూస్లో కూడా స్మాలెస్ట్ ఏంటి? ఎప్పుడు కూడా స్మాలెస్ట్ మీద ఫోకస్ చేయండి, అయిపోద్ది పని. సో ఇది నెక్స్ట్ స్మాలెస్ట్ 171. లాస్ట్ ఏం మిగిలింది అది రాద్దాం, అంతే, 732. సో ఇందాక మీకు చెప్పాను అసెండింగ్ అంటే ఏంటండి, ఇంక్రీజింగ్, వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉంటాయి వాల్యూస్, వెళ్ళే కొద్దీ. నువ్వు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు ఇది లెఫ్ట్, సో లెఫ్ట్ నుంచి నువ్వు రైట్కి మూవ్ అవుతున్నప్పుడు వాల్యూస్ అన్నీ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి, అంటే పెరుగుతూ ఉంటాయి. 6 తర్వాత 9 వచ్చింది, పెరిగింది. 9 తర్వాత 17 వచ్చింది, పెరిగింది. 17 తర్వాత 171 వచ్చింది, పెరిగింది. 171 తర్వాత 732 వచ్చింది. చూసారా, వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉన్న వాల్యూస్, అంతే, అయిపోయింది. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకో పాయింట్ అండి, ఇది ఓన్లీ అసెండింగ్ ఆర్డర్ నేను చెప్పాను మీకు. ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్ అడిగితే, ఒకవేళ ఇక్కడ క్వశ్చన్లో అసెండింగ్ బదులు డిసెండింగ్ అని ఇస్తే ఏమి వద్దు. అసెండింగ్ అంటే ఏంటి, స్మాల్ టు బిగ్, స్మాల్ టు బిగ్. అందుకే నేను పద్దాక కూడా స్మాల్ నెంబర్స్ని చూస్ చేసుకుంటే అరేంజ్ చేశాను. ఒకవేళ డిసెండింగ్ అంటే బిగ్ టు స్మాల్, పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య అరేంజ్ చేయడాన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటారు. తెలుగులో మాట్లాడుకోవాలంటే మాత్రం అవరోహణ క్రమం అంటారు. రండి, సో ఒకవేళ మీకు డిసెండింగ్ ఆర్డర్ అని క్వశ్చన్లో ఇస్తే మాత్రం, సో అసెండింగ్ అంటే స్మాల్ చూసుకుంటూ వచ్చాం, అన్నిట్లో కూడా స్మాల్, తర్వాత రిమైనింగ్ నెంబర్స్లో స్మాల్, తర్వాత రిమైనింగ్ నెంబర్స్లో స్మాల్, ప్రతిసారి కూడా స్మాల్ 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 చూసుకుంటూ వచ్చాం. ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి మీకు చెప్పాను ఆల్రెడీ, బిగ్ టు స్మాల్, అంటే వెళ్ళే కొద్దీ కూడా ఆర్డర్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎడమ వైపు నుండి కుడి వైపుకి మూవ్ అయ్యేటప్పుడు మీకు వాల్యూస్ అన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ డిసెండింగ్ ఆర్డర్. సో బిగ్ టు స్మాల్ అరేంజ్ చేయాలి. బిగ్ అంటే ఇచ్చిన నెంబర్లో బిగ్ చూస్ చేసుకోవాలి ఫస్ట్. ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయండి అంటే మాత్రం ఇచ్చిన నెంబర్స్లో బిగ్ ఏంటో చూసుకోవాలి. బిగ్ ఏంటిదండి, ఇచ్చిన నెంబర్లో బిగ్ ఏంటి, 117, 6, 9, 732, 171. బిగ్ 732. సో ఫస్ట్ 732 వస్తుంది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఉన్నట్లో బిగ్ చూసుకోవాలి, అదే అయిపోద్ది. తర్వాత ఉన్నట్లో బిగ్ చూసుకోవాలి. డిసెండింగ్ అంటే ఎప్పుడు కూడా బిగ్గర్ నెంబర్ చూసుకోవాలి, అసెండింగ్ అంటే ఎప్పుడు కూడా స్మాలర్ నెంబర్ చూసుకోవాలి. ఇంకొచ్చిన ట్రిక్ చెప్పమంటారా మీకు? వన్స్ అసెండింగ్ ఆర్డర్ ఇది ఏ ఆర్డర్లో పెట్టామండి, ఇది ఏ ఆర్డర్లో పెట్టాం, అసెండింగ్ ఆర్డర్లో పెట్టాం. దీనికి జస్ట్ డిసెండింగ్ ఏం చేయాలో తెలుసా, జస్ట్ రివర్స్ చేయండి, నెంబర్స్ అన్నీ కూడా రివర్స్ చేయండి. మీకు ఒకవేళ అసెండింగ్ ఆర్డర్ పెట్టిన తర్వాత ఆ నెంబర్స్ని డిసెండింగ్లో అవరోహణ క్రమంలో పెట్టాలి అంటే మాత్రం మీకు నెంబర్స్ అన్ని కూడా వన్స్ అసెండింగ్ ఆర్డర్లో పెట్టేసి ఆ నెంబర్స్ని డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలంటే మాత్రం జస్ట్ దీన్ని రివర్స్ చేయండి చాలు. ఫస్ట్ ఇక్కడ ఏముంది, 6, 9, 17, 171, 732. ఈ నెంబర్ జస్ట్ రివర్స్ రాయండి, అంటే బ్యాక్ నుంచి రాయండి. 732 తర్వాత 171, తర్వాత 171 తర్వాత 17, తర్వాత 9, తర్వాత 6 అయిపోయింది. ఇదే డిసెండింగ్ ఆర్డర్. సో డిసెండింగ్ అంటే మీకు అసెండింగ్ ఆర్డర్ చేయడం వస్తే, మీకు అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమం చేయడం వస్తే ఆటోమేటిక్గా అవరోహణ క్రమం వచ్చేస్తుంది. అవరోహణ క్రమం అంటే ఏంటి, ఆరోహణ క్రమాన్ని జస్ట్ రివర్స్ రాయండి, బ్యాక్ నుంచి రాసుకుంటూ రాండి. నేను బ్యాక్ నుంచి రాశాను 732, 171, 17, 9, 6. సో ఇంకొకసారి చెప్తున్నాను, ఇంగ్లీష్ మీడియంలో అయితే మాత్రం మీకు అసెండింగ్ ఆర్డర్ రాయడం వస్తే, ఒకవేళ వస్తే డిసెండింగ్ ఆర్డర్ రాయడం అంటే ఏంటంటే జస్ట్ ఆ నెంబర్స్ రివర్స్ రాసుకోవడమే. అసెండింగ్ ఆర్డర్ని జస్ట్ రివర్స్ రాస్తే మీకు వచ్చేది డిసెండింగ్ ఆర్డర్. ఒకవేళ తెలుగు మీడియంలో అయితే మాత్రం మీకు ఆరోహణ క్రమం రాయడం వస్తే అసెండింగ్ ఆర్డర్ని ఆరోహణ క్రమం అంటారు.
ఒకవేళ మీకు ఆరోహణ క్రమం తెలిస్తే అవరోహణ క్రమం చాలా ఈజీ. ఏం చేయాలి, బ్యాక్ నుంచి రాసుకుంటూ రావడమే, అదే రాసించుడు. సో దిస్ ఈజ్ ద అసెండింగ్ ఆర్డర్ అండ్ దిస్ ఈజ్ ద డిసెండింగ్ ఆర్డర్. ఇదేమో ఆరోహణ క్రమము, ఇదేమో అవరోహణ క్రమం. అంతే, ఏదో ఒకటి వస్తే రెండోది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ సబ్జెక్టు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం రండి. 2 to the power of 4, 2 square, 2 ఓన్లీ. ఇక్కడ పైన పవర్ అంటూ ఏమీ లేదండి, పైన మనం ఏమి రాయలేదు. నెక్స్ట్ 2 to the power of 5, నెక్స్ట్ 2 to the power of 3. అరండి, ఏ ఆర్డర్లో పెట్టాలి క్లియర్గా వాళ్ళు చెప్పారు, అసెండింగ్ ఆర్డర్లో పెట్టండి అని చెప్పి. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఇలాగుంటే మీరు అరేంజ్ చేయడం కన్నా కూడా ఈ వాల్యూస్ని డైరెక్ట్ కన్వర్ట్ చేసుకోండి. సో 2 to the power of 4 అంటే ఎంత అండి, 2 to the power of 4, 2 పైన 4 ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను 2 square అంటే 2 into 2 అని, 2 cube అంటే 2ని 3 సార్లు రాసుకుంటామండి, 2 into 2 into 2. ఒకవేళ 2 to the power of 4 అంటే ఎన్నిసార్లు రాయాలి, 2 to the power of 4 అంటే 2ని 4 సార్లు రాసుకోవాలి, 2 into 2 into 2 into 2. నేను మీకు ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పానండి, పైన ఎంత అయితే ఉంటుందో అన్నిసార్లు రాసుకోవాలి. పైన నాకు 4 ఉంది కాబట్టి 2ని నేను 4 సార్లు రాసుకొని మల్టిప్లై చేస్తాను. అరండి, 2 2 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8, 8 రెళ్ళు 16. సో దీని వాల్యూ ఎంత అండి, 16. నెక్స్ట్ 2 square, మీకు తెలుసు 2 square అంటే ఎంత అండి, 2 into 2, 4. నెక్స్ట్ 2 2 లాగే ఉంది, సో 2ని 2 లాగే ఉంచేద్దాం, పైన పవర్ ఏం లేదు కాబట్టి నేను యాస్టీగానే రాశాను. నెక్స్ట్ 2 to the power of 5 అంటే 2ని ఎన్నిసార్లు రాసుకోవాలి, వెరీ గుడ్, 5 times రాసుకోవాలి. 2 into 2 into 2 into 2 into 2, 5 times రాశానా, 1 2 3 4 5, 5 times రాసుకున్న తర్వాత ఇక్కడ నాకు పైన 5 కనబడుతుంది కాబట్టి 5 times రాశాను. 3 ఉంటే 2 3 times రాసుకోవాలి, 2 ఉంటే 2నేమో 2 times రాసుకోవాలి. పైన ఉన్న పవర్ పెట్టి డిసైడ్ అవుతుంది ఎన్నిసార్లు రాయాలి అని చెప్పి. సో నాకు 5 ఉంది కాబట్టి నేను 5 times రాశాను. రండి, తర్వాత రాసిన తర్వాత ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి, గుణకారం చేయాలి. 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8, 8 రెళ్ళు 16, 16 రెళ్ళు 32. 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32. దట్స్ ఇట్. నెక్స్ట్ 2 cube, 2 to the power of 3 ఉంది అంటే 2ని ఎన్నిసార్లు రాసుకోవాలి, 3 సార్లు రాసుకోవాలి. 2 into 2 into 2, 2 2 4, 4 2 8 అయిపోయింది. సో మనకి ఆల్రెడీ ఇచ్చిన స్క్వేర్ వాల్యూస్ని నార్మల్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేసేసుకున్నాం. సో వన్స్ కన్వర్ట్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే ఈ వాల్యూస్ని మళ్ళీ మీరు అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఈ వచ్చిన వాల్యూస్ని, ఇవి వాల్యూస్ అనేవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్న వాల్యూస్ కాదు, స్క్వేర్ వాల్యూస్ని మనం స్క్వేర్ కాదు పవర్లో ఎంత ఉంటే అంత, ఆ వాల్యూస్ని మనం డైరెక్ట్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఈ వాల్యూస్ని మీరు అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి, ఆరోహణ క్రమంలో పెట్టాలి. అరండి, సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఇక్కడ చూడండి, స్మాల్ టు బిగ్. ఫస్ట్ యూ షుడ్ ఐడెంటిఫై ద స్మాలెస్ట్ నెంబర్. నువ్వు ముందుగా ఏం చేయాలంటే అతి చిన్న సంఖ్యను ఐడెంటిఫై చేసుకోవాలి. ఉన్న అన్ని సంఖ్యలలో అతి చిన్న సంఖ్య ఏంటి, 16 చిన్నది అవుతుందా, 4 అవుతుందా, 2 అవుతుందా, 32 అవుతుందా, 8 అవుతుందా, అతి చిన్న సంఖ్య. ఇచ్చిన వాటిలో అతి చిన్న సంఖ్య స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, 2 ఓన్లీ. సో అదే అర్థం. ఫస్ట్ దీంతో పని అయిపోయింది కదా, మనకి అవసరం అయిపోయింది కదా, క్రాస్ చేసి పడేయండి, మనకు అవసరం లేదు దానికి. నెక్స్ట్ అగైన్ రిమైనింగ్ వాల్యూస్, మిగిలి ఉన్న వాల్యూస్లో మళ్ళీ స్మాలెస్ట్ ఏంటి, 16 4 అండ్ 32 8 4. సో దీంతో కూడా మనకు అవసరం అయిపోయింది కాబట్టి పక్కన పెడతాం. నెక్స్ట్ 16 ఉంది, 32 ఉంది, 8 ఉంది. అగైన్ రిమైనింగ్ వాల్యూస్ ఎప్పుడు కూడా మీరు స్మాల్ ఆ స్మాలెస్ట్ నెంబర్ని ఐడెంటిఫై చేయండి. అసెండింగ్ ఆర్డర్ అనగానే ఎస్ అన్నిట్లో కూడా నేను స్మాల్ చూడాలి, అతి చిన్న సంఖ్యను చూడాలి, మైండ్లోకి వచ్చేయాలి, పాయింట్ గుర్తుపెట్టుకోండి. అరండి, సో రిమైనింగ్ ఉన్న నెంబర్స్లో స్మాలెస్ట్ ఏంటి, 16 32 8 వెరీ గుడ్ ఇంటూ. నెక్స్ట్ 16 32, ఈ రెండిట్లో కూడా స్మాలెస్ట్ ఎంత, చిన్న సంఖ్య ఎంత, 16. నెక్స్ట్ రిమైనింగ్ ఒకటి మిగిలింది 32. సో ఒకసారి చూసుకుంటే అసెండింగ్ ఆర్డర్ అంటే మీకు ఏం చెప్పాను, వెళ్ళే కొద్దీ వాల్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి, ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. చూడండి, 2 తర్వాత 4 పెరిగింది, తర్వాత 8 పెరిగింది, తర్వాత 16 పెరిగింది, 32. సో వెళ్ళే కొద్దీ విలువలన్నీ కూడా పెరుగుతూ వెళ్ళాయి. సో దిస్ ఈస్ కాల్డ్ అసెండింగ్ ఆర్డర్. ఒకవేళ ఇదే సమ్మని మీరు డిసెండింగ్ ఆర్డర్లో రాయమని అడిగాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డిసెండింగ్ ఆర్డర్లో రాయమని అనుకో, ఏం చేయాలి మీకు ఆల్రెడీ చెప్పాను. అసెండింగ్ ఆర్డర్ వచ్చేస్తే డిసెండింగ్ ఆర్డర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏం చేయాలి, అసెండింగ్ ఆర్డర్ని ఇదంతా కూడా అసెండింగ్ ఆర్డర్లో పెట్టాం కదా, అసెండింగ్ ఆర్డర్ని జస్ట్ బ్యాక్ సైడ్ నుంచి రాసుకొచ్చేయండి. మిమ్మల్ని ఒకవేళ అవరోహణ క్రమంలో రాయండి అని అడిగితే
మీకు ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్ రాయడం వచ్చు, ఆరోహణ క్రమం రాయడం వచ్చు. జస్ట్ ఆ ఆర్డర్ని బ్యాక్ సైడ్ నుంచి రాసుకుంటూ రండి, అదే మీకు డిసెండింగ్ ఆర్డర్ అయిపోతుంది, అదే మీకు అవరోహణ క్రమం అయిపోతుంది. రండి. సో ఆన్సర్ ఏమైంది? డిసెండింగ్ ఆర్డర్ అంటే మీకు ఆన్సర్ ఏమవ్వాలి అప్పుడు? డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ బ్యాక్ సైడ్ నుంచి రాయమని చెప్పాను. 32, నెక్స్ట్ 16, నెక్స్ట్ 16 తర్వాత 8, 4, 2, 8, 4, 2 అయిపోయింది. దిస్ ఈజ్ కాల్డ్ డిసెండింగ్ ఆర్డర్, అవరోహణ క్రమము. సో బ్యాక్ సైడ్ నుంచి ఎప్పుడైతే నువ్వు అసెండింగ్ ఆర్డర్ని బ్యాక్ సైడ్ నుంచి రాసుకుంటూ వస్తావో, అసెండింగ్ ఆర్డర్ని నేను అంటే కరెక్ట్గా పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన వాల్యూస్ని బ్యాక్ నుంచి రాయడం కాదు, చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. నేను రాస్తుంది నాకు డిసెండింగ్ ఆర్డరు లేదు, అవరోహణ క్రమం రావాలి నాకు తెలియాలి అంటే మాత్రం అసెండింగ్ ఆర్డర్ నేను బ్యాక్ సైడ్ నుంచి రాస్తున్నాను, అంతేగాని క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్ని కాదు బ్యాక్ నుంచి రాయడం. వన్స్ అసెండింగ్ ఆర్డర్ పెట్టిన తర్వాత ఆరోహణ క్రమంలో ఉన్న వాల్యూస్ని బ్యాక్ సైడ్ నుంచి కూడా రాసుకుంటూ వస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్ని రాయకూడదు, వన్స్ నువ్వు అసెండింగ్ ఆర్డర్లో పెట్టిన తర్వాత మాత్రం రాయాలి. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో థర్డ్ క్వశ్చన్, 4 స్క్వేర్, 3 స్క్వేర్, 6 స్క్వేర్, 9 స్క్వేర్, 8 స్క్వేర్, ఈ వాల్యూస్ నువ్వు అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. సో సేమ్ కాన్సెప్ట్, మనకి ఇలా కంపేర్ చేయడం కొద్ది కష్టం కాబట్టి ఇలా కూడా కంపేర్ చేయొచ్చు, బట్ మీ ఏజ్కి సో ఇలా కన్నా కూడా డైరెక్ట్గా మీరు రాసుకుందాం, అది బెటర్ మీకు. రండి. సో స్క్వేర్లు ఏం చేసుకోవాలి? ఇచ్చిన వాల్యూస్ మనం డైరెక్ట్ వాల్యూస్ కింద, నార్మల్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేద్దాం. రండి చెప్పండి. 4 స్క్వేర్ అంటే ఎంత? 4 స్క్వేర్ అంటే మీకు ఆల్రెడీ స్క్వేర్స్ నేను ఆల్రెడీ చెప్పాను, స్క్వేర్స్ 4 స్క్వేర్ అంటే 16 అని. లేదు మీకు ఒకవేళ స్క్వేర్స్ గుర్తు రాకపోతే 4ని ఎన్నిసార్లు రాసుకోవాలి? 4ని 2 టైమ్స్ రాసుకోవాలి. అలా 4 × 4 పైన ఉన్న పవర్ని పెట్టి ఎన్నిసార్లు రాయాలి అనేది మీకు అర్థమవుతుంది. పైన పవర్ 2 ఉందనుకోండి, పైన ఒకవేళ సంఖ్య మీకు 2 ఉందనుకోండి, 4 2 సార్లు రాసుకోవాలి. 4 2 సార్లు రాస్తే 4 × 4 = 16. ఇదే కదా. సో నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 3 × 3, 3 3 ఎంత? 9. నెక్స్ట్ 6 స్క్వేర్, 6 × 6 36. నెక్స్ట్ వన్ 9 స్క్వేర్, 9 × 9 81. నెక్స్ట్ 8 స్క్వేర్ 64. మళ్ళీ చెప్తున్నాను, మీకు స్క్వేర్స్ గుర్తుంటే డైరెక్ట్గా వేయండి. ఒకవేళ స్క్వేర్స్ అంటే వర్గాలని మాట్లాడుతున్న వర్గాల గురించి, ఒకవేళ వర్గాలు మేము మర్చిపోయాం సార్, నాకు 9 స్క్వేర్ ఎంతో తెలియదు సార్ అంటే ఏం చెప్పాను మీకు టెక్నిక్? 9 ఎన్నిసార్లు రాసుకోవాలి? 9 × 9 2 టైమ్స్ రాసుకోవాలి. ఆ టెక్నిక్ కూడా చెప్పాను మీకు. రండి. సో వన్స్ ఇవన్నీ మనం డైరెక్ట్ వాల్యూస్ కింద రాసుకున్న తర్వాత ఏం చేయాలి? ఈ వాల్యూస్ని మనం డైరెక్ట్ వాల్యూస్ రాసాం, ఈ వాల్యూస్ను అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి, ఆరోహణ క్రమంలో పెట్టాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమం. ఎందుకు ఇన్నిసార్లు చెప్తాను మీకు అర్థమైందా? నేను ఇంగ్లీష్ వర్డ్ని మ్యాక్సిమం తెలుగులో చెప్పని ట్రై చేస్తాను, ఎందుకంటే తెలుగు మీడియంలో చాలా బెనిఫిట్ అవుతుందండి ఈ ఇంగ్లీష్. ఎందుకంటే మీకు సిబిఎస్ఈ లైక్ నవోదయలో ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, నవోదయలో సీట్ వచ్చింది అనుకోండి, అక్కడ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తారు. ఎస్, అలాగే ఇంగ్లీష్లో మీరు మాట్లాడాలి. సో మ్యాక్సిమం అందరూ కూడా విలేజ్ లైక్ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇంగ్లీష్లో కొంచెం వీక్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను ప్రతి వర్డ్ ఇంగ్లీష్లో మాట్లాడే ప్రతి వర్డ్ కూడా తెలుగులో చెప్తాను, ఎందుకంటే అట్లీస్ట్ మీకు అర్థమైపోద్ది. ఓకే సార్ మనకి అసెండింగ్ అంటే ఏమని చెప్పారు? ఆరోహణ క్రమం అని చెప్పారు. ఒక డిసెండింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమము, వాల్యూస్ అంటే విలువలు, మీకు ఇవన్నీ చెప్తుంది ఎందుకంటే మీకు ఇంగ్లీష్ ఎంతో కొంత అట్లీస్ట్ స్కూల్లోకి వెళ్ళడానికన్నా ముందు మీకు ఇంగ్లీష్ ఎంతో కొంత అలవాటు అవ్వాలని చెప్పి ప్రతిదీ చెప్తున్నాను. సో ఎస్పెషల్లీ తెలుగు మీడియంలో మాత్రం నేను చెప్పే ఆ ఇంగ్లీష్ వర్డ్ తెలుగులో చెప్తున్నాను కదండి, దాని మీద ఫోకస్ చేయండి, చాలా యూజ్ అవుతుంది తెలుగు మీడియంకి మాత్రం. రండి. సో వన్స్ నేను ఇదంతా కూడా డైరెక్ట్ వాల్యూస్ కింద రాసుకున్న తర్వాత ఏం చేయాలి? అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. సో ఆల్వేస్ ఐ షుడ్ ఫోకస్ ఆన్ స్మాల్ వాల్యూస్. సో నాకు అసెండింగ్ ఆర్డర్లో ఎప్పుడు కూడా అతి చిన్న సంఖ్య మీద మాత్రమే, ఉన్న అన్నిటిలో కూడా అతి చిన్న సంఖ్య మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి. రండి. అతి చిన్న సంఖ్య స్మాలెస్ట్ నెంబర్, ఉన్న అన్ని నెంబర్స్లో కల్లా స్మాలెస్ట్ నెంబర్ ఎంత చూద్దాం. 16 ఉంది, 9 ఉంది, 36 ఉంది, 81 ఉంది, 64 ఉంది. చెప్పండి అతి చిన్న సంఖ్య ఏంటి చెప్పాలి ఫాస్ట్గా. వెరీ గుడ్, 9. సో దీంతో నా పని అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేస్తాను 9. అగైన్ మిగిలి ఉన్న వాల్యూస్లో, మిగిలి ఉన్న సంఖ్యలలో ఆర్ రిమైనింగ్ నెంబర్స్లో మళ్ళీ చిన్నది ఏంటి? స్మాలెస్ట్ ఏంటి? 16, 36, 81, 64. వెరీ గుడ్, 16. సో దీంతో కూడా నాకు అవసరం అయిపోయింది, తీసేద్దాం. నెక్స్ట్ ఈ 3 ఆటల్లో రిమైనింగ్ ఉన్న 3 నెంబర్స్లో స్మాలెస్ట్ ఏంటి? 36, 81, 64. 36. నెక్స్ట్ 81, 64. ఈ రెండిట్లో కూడా చిన్నదేంటి? మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో కూడా నేను ఆల్వేస్ ప్రతి స్టెప్లో కూడా స్మాలెస్ట్ నెంబర్ మీద ఫోకస్ చేస్తాను. సో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే అసెండింగ్ అనగానే మీ మైండ్లోకి రావాలి. ఓకే నేను ఇచ్చిన పద్దాక కూడా అన్ని సిరీస్లో కూడా అన్ని సీక్వెన్స్లో కూడా నేను
ఆల్వేస్ నేను స్మాలెస్ట్ వాల్యూ మీద ఫోకస్ చేయాలని చెప్పి మీకు అర్థం అవ్వాలి. నెక్స్ట్ 36 దాకా రాసాం కదా, 81 64. నెక్స్ట్ వచ్చే స్మాలెస్ట్ వాల్యూ వచ్చి 64. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది అది రాద్దాం 81. సో అబ్జర్వ్ చేద్దాం, మనం రాసిన కరెక్టా కాదో చెక్ చేసుకుందాం. అసెండింగ్ ఆర్డర్ అంటే వెళ్ళే కొద్దీ మీరు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్దీ కూడా నీకు వాల్యూస్ అనేవి పెరుగుతూ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో నువ్వు ఎప్పుడు కూడా వాల్యూస్ని వెళ్ళే కొద్దీ లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అయ్యేటప్పుడు అవి పెరుగుతూ ఉంటాయి, ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. చూడండి 9 తర్వాత 16 వచ్చింది, పెరిగిందా లేదా? ఎస్ పెరిగింది. 16 తర్వాత 36 వచ్చింది, పెరిగిందా లేదా? ఎస్ ఇంక్రీజ్ అయ్యింది. 36 తర్వాత 64 వచ్చింది, ఇంక్రీజ్ అయ్యిందా లేదా? ఎస్. 64 తర్వాత 81 వచ్చింది, ఇంక్రీజ్ అయ్యిందా లేదా? ఎస్ అయ్యింది. సో మన ఆన్సర్ అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్ 5 క్యూబ్ 2 క్యూబ్ 11 క్యూబ్ 4 క్యూబ్ 9 క్యూబ్. డైరెక్ట్గా గణాలు ఇచ్చాడు మీకు ఇక్కడ, గణాలు. సో మీకు ఆల్రెడీ నేను క్యూబ్స్ చెప్పాను, 1 to 15 క్యూబ్స్ అనేవి నిద్రలో లేపినా చెప్పగలగాలి. మీ ఇవన్నీ కూడా మీకు చెప్పేశాను. మళ్ళీ చెప్తాను, నేను ఏది కూడా సిల్లీగా అయితే చెప్పనండి. మీరు కూడా ఈ సబ్జెక్ట్ని సీరియస్గా తీసుకోండి. మీకు నిజంగా నవోదయ లేదు సైనిక్లో సీట్ కావాలంటే మాత్రం ఈ 5 months కూడా కొంచెం కష్టపడండి. కష్టపడితే తర్వాత నుంచి మీ లైఫ్ చాలా బాగుంటుంది. రండి. సో ఏం చెప్పాను, ఇవన్నీ కూడా క్యూబ్స్. సో డైరెక్ట్గా చేయగలమా? కన్వర్ట్ చేసుకుందాం. డైరెక్ట్గా కూడా చేయొచ్చండి, చేయలేరని చెప్పట్లేదు. బట్ మీ ఏజ్ వరకు ఏంటంటే సో వాల్యూస్ని మీరు డైరెక్ట్గా కన్వర్ట్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. రండి. 5 క్యూబ్. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 5 క్యూబ్? 5 క్యూబ్ అంటే ఎంత అండి? మీకు క్యూబ్స్ గుర్తుంటే ఆటోమేటిక్గా వాల్యూ చెప్పచ్చు. 5 క్యూబ్ వెరీ గుడ్. 5 క్యూబ్ అంటే 125 కదా. ఓకే, సేమ్ క్వశ్చన్ మళ్ళీ పిల్లలకి ఏమని, సార్ మేము క్యూబ్స్ ఎప్పుడో మర్చిపోయాం సార్ అంటే, నో ప్రాబ్లం, మర్చిపోయినా నో ప్రాబ్లం. ఏం చెప్పాను, 5 ఉంది, పవర్ ఎంత ఉంది, 3 ఉంది అంటే 5ని ఎన్నిసార్లు రాసుకోవాలి? 3 టైమ్స్ రాసుకోవాలి. 5 into 5 అంతే కదండి. మీకు అదే చెప్తున్నాను, పవర్ ఎంత అయితే ఉంటుందో, పవర్ అంటే పైన ఉండేదాన్నే పవర్ అంటారు. సో పైన నాకు 3 ఉంది కాబట్టి 5ని 3 టైమ్స్ రాయాలి. 5ని 3 టైమ్స్ రాశాను, 3 సార్లు రాశాను. తర్వాత మల్టిప్లై చేద్దాం. రెడీ. 5 into 5 5 5 ఎంత అండి? 25. ఇక్కడికి 25 వచ్చింది. 5 into 5 5 5 25. 25 into 5 125. చూసారా 125 వచ్చింది. సో దీనికన్నా కూడా క్యూబ్స్ గుర్తుపెట్టుకోండి, టైం వేస్ట్. మనం అదంతా చేసి మల్టిప్లై చేసేసరికి తెల్లారిపోద్ది. సో అందు గురించి క్యూబ్స్ అనేవి డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2 క్యూబ్ అంటే ఎంత? వెరీ గుడ్ 8. 11 క్యూబ్ అంటే ఆలోచిస్తాను, నాకు తెలిసి చాలామంది పిల్లలు దీని దగ్గర ఆలోచిస్తారు. 13 31. నెక్స్ట్ 4 క్యూబ్ అంటే వెరీ గుడ్ 64. 9 క్యూబ్ అంటే 9 క్యూబ్ 729. నెక్స్ట్ సో వన్స్ మనం క్యూబ్ వాల్యూస్ అన్నీ కూడా డైరెక్ట్గా రాసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ వాల్యూస్ మనం అసెండింగ్ ఆర్డర్లో పెడదాం. సో అసెండింగ్ ఆర్డర్ అంటే సో ఆల్వేస్ మనం ఏ వాల్యూ కోసం చూసుకోవాలి? స్మాలెస్ట్ వాల్యూస్ కోసం చూసుకుందాం. సో 125 8 13 31 64 729. వీటిల్లో స్మాలెస్ట్ వాల్యూ అంటే ఏం చెప్తాం మనం? 8. సో ఫస్ట్ అది రాసుకుందాం, ఇక్కడ రాద్దాం 8. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ మళ్ళీ స్మాలెస్ట్ చూద్దాం. 125 1331 64 729 64. నెక్స్ట్ స్మాల్ ఏంటి? 125 1331 729 125. నెక్స్ట్ ఈ రెండిట్లో కూడా స్మాల్ ఏంటి? 1331 729. వెరీ గుడ్ 729. లాస్ట్లో 1331. ఒకవేళ డిసెండింగ్ అడిగితే ఏం చేస్తారు? వెరీ గుడ్. డిసెండింగ్ అడిగితే అసెండింగ్ ఆర్డర్ని బ్యాక్ సైడ్ నుంచి రాసుకోవడమే. అంటే ఫస్ట్ ఇది వస్తుంది, సెకండ్ ఇది వస్తుంది, థర్డ్ ఇది వస్తుంది, ఫోర్త్ ఇది వస్తుంది, ఫిఫ్త్ ఇది వస్తుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ 1, 9, 0, -5, -9, 11. ఈ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో ప్లస్ వాల్యూస్ ఉన్నాయి, మైనస్ వాల్యూస్ ఉన్నాయి, జీరో కూడా ఉన్నాయి. ప్లస్ ఉంది, మైనస్ ఉంది, జీరో ఉంది. సో ప్లస్ మైనస్ జీరో ఇవన్నీ కూడా ఉంటే దాన్ని ఏ నెంబర్ సిస్టమ్ అంటారండి? ఇంటీజర్స్ అంటారు. దాన్ని ఏమంటారండి? ఇంటీజర్స్ అంటారు. పూర్ణ సంఖ్యలు తెలుగులో మాట్లాడుకోవాలంటే మాత్రం ఇంటీజర్స్ని పూర్ణ సంఖ్యలు అంటారు. హోల్ నెంబర్స్ అయితే మాత్రం పూర్ణాంకాలు అంటారు. ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. డబ్ల్యూ అంటే 0 నుంచి ప్లస్ వాల్యూస్ అన్నీ కూడా హోల్ నెంబర్స్ ఉంటారు, తెలుగులో అయితే మాత్రం పూర్ణాంకాలు. సో మైనస్ వాల్యూస్ ప్లస్ వాల్యూస్ జీరో కూడా ఉంటే వీటిని ఇంటీజర్స్ అంటారు. తెలుగులో మాట్లాడుకుంటే మాత్రం పూర్ణ సంఖ్యలు. రండి. సో తెలుగులో చెప్పుకోవాలనుకుంటే మాత్రం 0 మరియు అన్ని ధనాత్మక విలువలు, అలాగే అన్ని రుణాత్మక విలువలు. నెగిటివ్ నెంబర్స్నేమో రుణాత్మక విలువలు అంటారు, పాజిటివ్ నెంబర్స్ ఏమో ధనాత్మక విలువలు అంటారు. సో ఈ నెంబర్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆర్డర్ గుర్తుపెట్టుకోండి.
ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు నేను రాసేది. పాజిటివ్ వాల్యూస్ ప్లస్ పెట్టాను ఇక్కడ, ప్లస్ విఈ అంటే పాజిటివ్ వాల్యూస్ అంటే ప్లస్ ఉండే వాటిని పాజిటివ్ వాల్యూస్ అంటారు. తెలుగులో అయితే మాత్రం ధనాత్మక విలువలు అంటారు. ఇది 0 తెలిసింది. ఇది మైనస్ పెట్టి ఇక్కడ విఈ పెట్టాను, అంటే దాని మీనింగ్ ఏంటంటే నెగిటివ్ వాల్యూస్ అని అర్థం. నెగిటివ్ వాల్యూస్ ఈ తెలుగులో అయితే మాత్రం రుణాత్మక విలువలు. ప్లస్ అయితేనేమో ధనాత్మక, మైనస్ అయితే మాత్రం రుణాత్మక విలువలు. సో ఎప్పుడైనా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ప్లస్ 0 అలాగే నెగిటివ్ వాల్యూస్ కన్నా కూడా ప్లస్ వాల్యూస్ అనేవి బిగ్గర్ వాల్యూస్. 0 అలాగే నెగిటివ్ వాల్యూస్ 0 మరియు అలాగే రుణాత్మక విలువల కన్నా కూడా ఈ రెండింటి కన్నా కూడా పాజిటివ్ వాల్యూస్ ఎప్పుడు కూడా పెద్దవే. అంటే అవి ఎప్పుడు కూడా ధనాత్మక విలువలు అనేవి ఎప్పుడు కూడా పెద్దవే. గుర్తుపెట్టుకోండి, ఈ మూడాట్లలో కూడా పెద్దవి ఏవి అంటే పాజిటివ్ వాల్యూస్, ధనాత్మక విలువలు ఎప్పుడు కూడా పెద్దవి. ఆ తర్వాత ఇక్కడ 0 ఉంది, ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది, ఇక్కడ 0, ఇక్కడ రుణాత్మక విలువ ఉంది. ఈ రెండిట్లో పెద్దది ఏంటి అంటే 0నే. 0 అనేది మైనస్ వాల్యూస్ అన్నిటికన్నా కూడా పెద్దది. మీ ఇష్టం ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఇచ్చాను, ఇక్కడ -99 ఇచ్చాను, 0 ఇచ్చాను, -99 ఇచ్చాను. ఈ రెండిట్లో పెద్దది ఏంటి, బిగ్గర్ ఏది అంటే మాత్రం 0నే. అదే చెప్తుంది మీకు, మైనస్ వాల్యూస్ రుణాత్మక విలువల కన్నా కూడా 0నే పెద్దది. లాస్ట్ దీనికి 3 అనేది ఉంటాయి. సో ప్రయారిటీ వైజ్ చూసుకోవాలంటే మాత్రం, ఆర్డర్ వైజ్ చూసుకోవాలంటే మాత్రం నెగిటివ్ 0 ఈ రెండింటి కన్నా కూడా పాజిటివ్ పెద్దది. అలాగే 0 నెగిటివ్ ఈ రెండింటి కన్నా కూడా 0 పెద్దది. లాస్ట్లో నెగిటివ్ వాల్యూస్ ఉంటుంది. గుర్తు, ఈ ఆర్డర్ అనేది మీకు వచ్చి ఉండాలి. రండి. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మీకు, 1, 9, 0, -5, -9, 11. సో ఈ వాల్యూస్ నువ్వు ఏ ఆర్డర్లో పెట్టాలి, అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. సో ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, స్మాల్ టు బిగ్. మీకు ఆల్రెడీ చెప్పారు, స్మాల్ టు బిగ్ ఎప్పుడు కూడా అసెండింగ్ ఆర్డర్లో స్మాలెస్ట్ నెంబర్ మీద మాత్రం ఫోకస్ చేయాలి. సో ఇచ్చినట్లో స్మాలెస్ట్ ఏంటి, నేను మీకు ఇందాక ఇక్కడ చెప్పాను, పాజిటివ్ బిగ్ అవుతుంది, తర్వాత వచ్చి నీకు 0 అవుతుంది, తర్వాత లాస్ట్లో వచ్చి నెగిటివ్ వస్తుంది. అంటే ఇది పెద్దది, తర్వాత పెద్దది ఇది, తర్వాత పెద్దది ఇది. అంటే దాని అర్థం ఏంటి, బాగా చిన్నది ఫస్ట్ నెగిటివ్ వాల్యూస్, ఇచ్చిన వాల్యూస్లో బాగా చిన్నది నెగిటివ్ వాల్యూస్, ఆ తర్వాత చిన్నది 0, ఆ తర్వాత చిన్నది పాజిటివ్ వాల్యూస్ అంటే ధనాత్మక విలువలు. సో వీటిల్లో నీకు స్మాలెస్ట్ వాల్యూ కావాలి. స్మాలెస్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, నెగిటివ్ వాల్యూస్ మీద ఫోకస్ చేయండి. నెగిటివ్ వాల్యూస్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే పాజిటివ్ వాల్యూస్ కన్నా కూడా చిన్నది ఏంటిది, ఇది 1 అనేది పాజిటివ్, 9 అనేది పాజిటివ్, 11 అనేది కూడా పాజిటివే. ఇక్కడ మనం ఫస్ట్ చూస్ చేసుకోవాల్సింది ఏంటండి, స్మాలెస్ట్ చిన్నదాన్ని మనం ఫోకస్ చేయాలి. ఇచ్చినట్లో చిన్నదేంటి, నేను ఇందా మీకు ఆర్డర్ చెప్పాను, బాగా ఇచ్చినట్లో బాగా చిన్నవేంటి నెగిటివ్ వాల్యూస్, దాని తర్వాత ప్రయారిటీ దేనికి 0, దాని తర్వాత ప్రయారిటీ ఏంటి పాజిటివ్ వాల్యూస్. సో పాజిటివ్ వాల్యూస్ ఏమో పెద్దవి అవుతాయి, తర్వాత 0 ఏమో పెద్దది, ఆ తర్వాత ఏమో ఇవేమో నెక్స్ట్ ఆర్డర్లో ఉంటుంది. ఇందాక మీకు ఆర్డర్ నేను అదే చెప్పిన ఆర్డర్. రండి. సో ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ కావాలి కాబట్టి పాజిటివ్ వాల్యూస్ కన్నా కూడా చిన్నది 0 కన్నా చిన్నవేంటి నెగిటివ్ వాల్యూస్. ఇదే మీకు చెప్తుంది, దాని నుంచి నెగిటివ్ వాల్యూస్కి చాలా తక్కువ అనమాట అవి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే -5, -9 ఉంది, 2 ఉన్న మైనస్ వాల్యూస్. మనకి ఆ రెండిట్లో కూడా చిన్నది కావాలి, బాగా చిన్నది కావాలి. ఈ రెండిట్లో కూడా చిన్న వాల్యూ కావాలి. ఏంటి చిన్నదంటే ఏం చెప్పాలి మీరు, చిన్నదంటే మీకు ఆల్రెడీ నేను నిన్న క్లాస్లో ఏమని చెప్పానంటే, మైనస్లో ఎలా ఉంటుందంటే, మైనస్ వాల్యూస్ ఎలా ఉంటుందంటే బిగ్గర్ నెంబరు ఏదైతే మైనస్ గుర్తు ఉండి ఆ 2 నెంబర్లో కూడా ఏదైతే బిగ్గర్ పెద్దగా ఉంటుందో అదే మనకి చిన్న వాల్యూ అవుతుంది. మైనస్ గుర్తులుండి ఉన్నాయి కదా, ఇక్కడ 5కి మైనస్ గుర్తుంది, 9కి కూడా మైనస్ గుర్తుంది కదా. సో ఒకవేళ మైనస్ గుర్తు ఉంటే ఆ 2 నెంబర్లో మనకి కావాల్సిన చిన్నది కావాలంటే మాత్రం పెద్దదాని మీద ఫోకస్ చేయాలి. రివర్స్ అనమాట. పాజిటివ్ వాల్యూస్లో అనుకోండి, చిన్న నెంబర్ చిన్నదవుతుంది, పెద్ద నెంబర్ పెద్దదవుతుంది, చిన్న నెంబర్ చిన్నదవుతుంది, పెద్ద నెంబర్ పెద్దదవుతుంది. బట్ నెగిటివ్ వాల్యూస్ అలా కాదండి, పెద్ద నెంబర్ ఎప్పుడు కూడా చిన్నదవుతుంది, సో -5, -9 ఈ రెండిట్లో కూడా చిన్నదేంటి, వెరీ గుడ్, -9. సో దీంతో నా పని అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, నెగిటివ్ వాల్యూస్లో అంటే రుణాత్మక విలువల్లో నీకు సంఖ్య విలువ చాలా ఎక్కువ ఉందనుకోండి, అంటే వాల్యూ అనేది 5, 9 ఈ రెండిట్లో జనరల్గా అయితే ఏది పెద్దది, 9 పెద్దది అయ్యిందే మనకి నెగిటివ్ వాల్యూస్ చిన్నది అయిపోతుంది. అది అదొక్క లాజిక్ గుర్తుపెట్టుకోండి. సో 9 తర్వాత ఆటోమేటిక్గా -5 ఒకటి మిగిలింది కాబట్టి అది కూడా రాసేస్తాను. నెక్స్ట్ వన్. సో రిమైనింగ్ మిగిలింది మనకి ఏం మిగిలింది, ఇంకా
1, 9, 0, 11 మిగిలింది. సో ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ వచ్చే లీస్ట్ అతి చిన్న వాల్యూ ఏంటి? 0నే. 0 కూడా అయిపోయింది. నెక్స్ట్ 1, 9, 11 వీటిలో చిన్న వాల్యూ ఏంటి? 1. నెక్స్ట్ 9, 11 9, 11లో చిన్నది ఏంటి? 9. తర్వాత 11. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. మీకు ప్లస్ వాల్యూస్, జీరో, మైనస్ వాల్యూస్ అన్నీ కూడా ఒకే సమ్లో ఉంటే నీకు లీస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా మైనస్లే అవుతాయి. గుర్తుపెట్టుకో, లీస్ట్ స్మాలెస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా మైనస్లే అవుతాయి. అందుకే చూడండి, మైనస్తోనే స్టార్ట్ చేశాను. -9, -5, తర్వాత 0, 1, 9, 11 ఈ ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకో పాయింట్ ఏంటంటే, మైనస్లో ఎప్పుడు కూడా చిన్నది కావాలి అంటే మాత్రం అది బిగ్గర్ నెంబర్ అయి ఉండాలి. బిగ్గర్ నెంబరు చిన్నదానికి ఎప్పుడు కూడా బిగ్గర్ నెంబర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, స్మాలెస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా హైయెస్ట్ వాల్యూ. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. -99, -6 -99, -6 నాకు దాంట్లో స్మాలెస్ట్ కావాలి. ఈ రెండిట్లో కూడా నాకు స్మాలెస్ట్ కావాలి, అతి చిన్నది కావాలి. సో జనరల్గా చాలామంది చిన్నదనంగానే 6 అనుకుంటారు. అది పాజిటివ్ వాల్యూస్ వరకు మాత్రమే, ధనాత్మక విలువల వరకు మాత్రమే. బట్ రుణాత్మక విలువలు కావాలి అంటే మాత్రం నెగిటివ్ వాల్యూస్లో ఎప్పుడు కూడా పెద్ద నెంబరే చిన్నది అవుతుంది. ఈ ఒక్క ట్రిక్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మైనస్ వాల్యూస్లో ఎప్పుడు కూడా చిన్న వాల్యూ ఎప్పుడు కూడా ఎలా కావాలంటే పెద్ద నెంబర్ ఏమో చిన్నది అవుతుంది, చిన్న నెంబర్ ఏమో పెద్దది అవుతుంది. అది ఒక్క ట్రిక్కే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, -99, -9, -2, -5, -11. సో అన్నిటికి కూడా మైనస్లో ఉన్నాయి. సో ఇంకా ఆర్డర్తో పనే లేదు. సో మైనస్ వాల్యూస్లో మనం ఈ వాల్యూస్ అన్నింటినీ కలిపి ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. అసెండింగ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడు కూడా స్మాల్ వాల్యూనే చూస్ చేసుకోవాలి. సో ఉన్నట్లో స్మాల్ ఏంటిది మీకు నేను ఆల్రెడీ చెప్పాను. నెగిటివ్ వాల్యూస్లో ఎప్పుడు కూడా స్మాల్ కావాలంటే ఆ వాల్యూ ఉన్నట్లో కల్లా పెద్దగా కనబడాలి. సో 99, 9, 2, 5, 11. సో ఇదేగా పెద్ద వాల్యూ. పెద్ద వాల్యూ ఎప్పుడు కూడా పెద్ద వాల్యూ ఎప్పుడు కూడా, పెద్ద సంఖ్య ఎప్పుడు కూడా నెగిటివ్ వాల్యూస్లో చిన్న సంఖ్యగా ఉంటుంది. అది ఒక్కటే డిఫరెన్స్. సో ఫస్ట్ నాకు -99 వస్తుంది. నెక్స్ట్ 9, 2, 5, 11 పెద్దది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా చిన్నది అయిపోతుంది. సో 9, 2, 5, 11 -11, 9, 2, 5, నెక్స్ట్ 9, నెక్స్ట్ -5, నెక్స్ట్ -2. సో స్మాల్ టు బిగ్, ఇదే అన్నిట్లకన్నా కూడా స్మాల్ వాల్యూ ఇదండి. -99, తర్వాత -11, తర్వాత -9, తర్వాత -5, తర్వాత -2. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం మైనస్ వాల్యూస్లో ఎప్పుడూ కూడా నీకు స్మాల్ కావాలి. ఇచ్చిన మైనస్ వాల్యూస్లో నీకు స్మాల్ కావాలంటే మాత్రం ఇచ్చిన అన్నిట్లో కూడా ఆ నెంబర్ బిగ్గా ఉండాలి. సో ఇచ్చిన అన్ని నెంబర్లో కూడా ఇది బిగ్గా ఉంది, అందుకే ఇది స్మాల్ అయ్యింది. తర్వాత ఉన్నట్లు కూడా బిగ్ ఏంటి 11, 9, 5, 2 ఉంటే 11 బిగ్. సో 11 అనేది స్మాల్ అవుతుంది. మైనస్లో ఇది ఒక్కటే డిఫరెన్స్ అండి. ప్లస్ వాల్యూస్ మీకు ఎలాగో వచ్చు కాబట్టి నో ప్రాబ్లం. ఇదే అండి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఇంకా వీటిలో మోడల్స్ ఉన్నాయి. ఏ మోడల్స్ అంటే ఒకవేళ డెసిమల్ వాల్యూస్ ఇస్తే వాటిని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఎలా పెట్టాలి. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ ఇస్తే, భిన్నాలు ఇస్తే వాటికి కూడా అసెండింగ్ ఆర్డర్ ఉంటుంది, డిసెండింగ్ ఆర్డర్ ఉంటుంది. బట్ ఆ టాపిక్స్ నేను ఇంకా చెప్పలేదు కాబట్టి ప్రస్తుతానికి ఆ 2 మోడల్స్ కూడా స్కిప్ చేస్తాను. ఫ్రాక్షన్స్ చెప్పేటప్పుడు కన్ఫామ్గా చెప్తాను. మీరు ఏమి భయపడకండి, వరి అవ్వకండి. నాకు అన్నీ కూడా గుర్తే. నేను ఇప్పటిదాకా ఏ మోడల్స్ చెప్పలేదో అవన్నీ కూడా వాటికి సంబంధించిన థియరీ చెప్పిన తర్వాత కన్ఫామ్గా చెప్తాను. సో వీటికి సంబంధించి కూడా ఇంకో 2 మోడల్స్ ఉన్నాయి. ఒక డెసిమల్ మోడల్, 2 ఫ్రాక్షన్స్ మోడల్. కన్ఫామ్గా ఫ్రాక్షన్స్ అయిన తర్వాత చెప్తాను. ఇంకా మన బేసిక్స్ సంబంధించి ఒకే ఒక కాన్సెప్ట్ మిగిలిందండి, గ్రేటెస్ట్ నెంబరు, స్మాలెస్ట్ నెంబరు. అది రేపు 2 క్లాసెస్ పడుతుంది. సో ఆ 2 క్లాసెస్తో బేసిక్స్ మొత్తం అయిపోతాయి. నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.